శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర తంత్ర యంత్ర ఔషధాస్త్ర శస్త్ర సంహర సంహర మృత్యోర్మ్రోచయ మ్రోచయ ఆయు వర్ధయ వర్ధయ కుంభట్ పరబ్రహ్మణే జీప్చే జ్వాలా పరితరాయ సుదర్శనాయ ఓం ఫట్ స్వాహ. మహాదేవభ్యే నమో నమః. పార్వతీ పరమేశ్వరానుగ్రహడాక్షమిచ్చద్ధం. జూన్ నెలలో ఈ 12 రాసుల వారికి ఏ విధమైనటువంటి సంచారణలు జరుగుతాయి, ఏ విధమైన అవకాశాలు లభిస్తాయి, ఆర్థికంగా ఎవరు లాభపడుతున్నాము, ఆరోగ్యపరంగా ఎవరికి ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆకస్మికమైనటువంటి ధనం ఎవరికి వస్తుంది, ఏ రాశి ఫలితాలు వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది. అయితే ఈ 12 రాసుల వారికి కూడా గురుస్థానము, రవిస్థానములు వేరే వేరే 8, 11వ ఇంట స్థిరత్వంలో ఏర్పడడం వల్ల జరిగేటువంటి ప్రస్తావనలు, మార్పులు, అదేవిధంగా మీరు తీసుకునే ఏ నిర్ణయమైనా సరే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మీకు వివరిస్తూ తగు పరిష్కారాలు పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా చిన్న చిన్న రెమెడీస్ మీ కొరకు వివరిస్తూ ఆ యొక్క గండాల నుంచి ఆ సమస్యల నుంచి కూడా మిమ్మల్ని గట్టెక్కించడానికి సర్వదా నారాయణుడు మీకు దోహద చేస్తాడని, ఈ 12 రాసులని కూడా యథాశక్తి అనుసారం నా జ్ఞానాన్ని ఉపయోగించి మీకు తెలియజేయడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. యావతో పరమేశ్వర దేవభ్యే నమో నమః. ఇక తదుపరి కుంభరాశి వారు. కుంభరాశి వారికి ఈ నెలలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉంటుందో అది 2 ఫలితాన్ని ఆగస్టులో ఇస్తుంది. అంటే గురుడు, బుధుడు, శనీశ్వరుడు, అదేవిధంగా కేతు వీరు స్వక్షేత్రాల్లో ఉండడం వల్ల ఇప్పుడు మీరు తీసుకునేటువంటి నిర్ణయం అంటే చాలా మంది మీ నిర్ణయం తప్పు, అనవసరంగా వదిలేసావు, తెలివైన వాడువా తింగరోడువా, అటువంటి నిర్ణయం తీసుకున్నావేమిటి అని ఈ రోజు మాట్లాడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆగస్టులో ముక్కు మీద వేలు వేసుకునేటువంటి స్థితి. మీ నిర్ణయం ఖచ్చితంగా చెప్పండి, వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి ఆలోచన వద్దు. మీ నిర్ణయం ఏదన్నా ఈసారి తీసుకునేటువంటి నిర్ణయం వల్ల అది ఉన్నతంగా ఆగస్టులో మహావృక్షమయ్యి మీకు మంచి మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. గర్భిణీ స్త్రీలు సత్సంతానాన్ని పొందుతారు. ఎవరైతే వివాహం కావాలనుకుంటున్నారో వారికి అంతగా ఆశాజనకంగా లేదు, సంతానం కోసం ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారు ఈ నెలలో ఉండిపోవడం మంచిది, విదేశాల ఆలోచన అనేటువంటిది చేయరాదు. ఎవరైతే విద్యార్థులు మీరు ఈ రోజు తీసుకునేటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఉండాలి. ఎవరినన్నా వారు వీరు చెప్పిన మాట ప్రకారంగా మీరు మీ యొక్క కళల్ని నాశనం చేసుకోకండి. కాస్త కష్టమైనా సరే ఒప్పుకోండి. ఆగస్టు నుంచి మీ యొక్క భవిష్యత్తు మారేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇక రాజకీయంలో ఉన్న వారికి మంచి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి. రాజకీయంలో మీ మాటకి ప్రజల్లో మీ ఆదరణ అనేది 2 కూడా అభివృద్ధి చెందుతాయి. అంతేకాకుండా రాజకీయ నాయకులకి మహత్ అవకాశం. ఈ రోజు మిమ్మల్ని తిట్టినటువంటి నోళ్ళు రేపు ఆగస్టులో మిమ్మల్ని పొగిడేటువంటి అవకాశం. ఆ రోజు ఆ నిర్ణయం తీసుకుని ఉంటే ఏమైపోయే వాళ్ళమో అనేటువంటి మాట వస్తుంది. ఇక స్టాక్ మార్కెట్లో కానీ వ్యాపారం చేద్దాం అనుకున్న వారు కానీ అంతగా లాభించడం లేదు. కాబట్టి ఎవరైతే స్టాక్ మార్కెట్ రంగాల్లో మీరు పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో ఈ నెల అస్సలు వద్దు. అయితే వ్యాపారం చెయ్యాలి, నా దగ్గర ధనం ఖర్చు అయిపోతుంది, ఏదే విధంగా నేను వ్యాపారానికి పెట్టుబడి పెడదాం అనుకుంటున్నానండి అన్నటువంటి వారు ఎవరైనా సరే జూన్ 22వ తారీఖు తర్వాత ఎవరినన్నా నమ్మకస్తులను పెట్టుకుని మీరు పెట్టుబడులు పెట్టండి. మంచి ఫలితం అని చెప్పం కానీ సరిపోతుంది. మీరు పెట్టిన పెట్టుబడికి వచ్చే రాబడి ఖచ్చితంగా డెవలప్మెంట్ అయిపోతుంది. అయితే ఎవరైతే ప్రమోషన్ల కోసం చూస్తున్నారో మీరు స్థానం చలనం అనేటువంటి ఖచ్చితంగా జరుగుతుంది. బంగారు విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని రెట్టింపుగా అంటే ఇంకాస్త కొనుక్కోవడము,
లేకపోతే రెట్టింపు ధరకి వాటిని అమ్ముకుని వచ్చినటువంటి ధనంలో ఇంకొక దాని మీద పెట్టుబడి పెట్టడము చేసి ఆ ధనానికి న్యాయం అనేటువంటిది జూన్ 20వ తారీఖు నుంచి మీరు చేస్తారు. జూన్ 20 నుంచి మీరు పెట్టుబడి పెట్టిన ప్రతిదీ కూడా ఆగస్టు మహావృక్షానికి దోహదపడేటువంటి అవకాశం నడుస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారు ప్రతి నిత్యము కూడా కనకధార స్తోత్రాన్ని వినడం ఈ నెలలో చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఈ రాశి వారికి ప్రతిరోజు కూడా కాస్త శివపంచాక్షి మంత్రాన్ని పఠించుకోండి. ఈ జూన్ 22వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు భూ సంబంధితమైన అంటే గృహ నిర్మాణాలకు కానీ లేకపోతే వ్యవసాయానికి కానీ లేదా ఏదన్నా పంటలు వేద్దాం అనుకున్న వారికి కానీ మంచి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్య కీచులాట ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం దొరకకపోగా ఇంకాస్త గొడవలు పెద్దవయ్యేటట్టుగానే ఉంటాయి. జూలై తర్వాతనే మీకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కావున భార్యాభర్తల మధ్య ఇబ్బందులు అలాగే ఉంటాయి. ఇక కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా చక్కబడ్డము, మంచి విషయానికి రావడము. సరే, ఈ రోజు మీరు వదులుకున్నది ఏదైతే ఉంటుందో అది ధనలాభం కింద వచ్చేటువంటి ఆగస్టుకి మీకు దోహద చేయడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కావున ఈ రాశి వారు ఈ మొదటి అంకము అంటే జూన్ 12వ తారీఖు వరకు కూడా మీరు తీసుకునే నిర్ణయాలను ఆధారంగా చేసుకుని జూన్ 20వ తారీఖు నుంచి మీ మాట మీ వ్యవస్థ ప్రకారంగా అది నీకే చెందుతుంది అని చెప్పి మళ్ళా తిరిగి మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశివారు ఎవరైతే ఎప్పటి నుంచో మీరు కన్న కలలు కానీ లేకపోతే మీరు వెళ్దాం అనుకున్న రంగాల్లో కానీ మంచి అవకాశం అనేటువంటిది కొరికి పుచ్చుకుంటారు. కానీ మీ మనసులో ఏదైతే మాట ఉందో దాన్ని ఎంతమంది ఉన్నా సరే ఓపెన్గా చెప్పడం అనేటువంటిది చాలా మంచి ఫలితాన్ని ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు మీ నిర్ణయాలన్నీ కూడా జూన్ 12 తర్వాత బయట పెట్టండి. అప్పటి వరకు గోప్యంగా ఉంచుకోండి. 8 నుంచి 12వ తారీఖు వరకు కూడా ఈ రాశి వారి మీ ఆలోచన కానీ మీ వ్యాపార ఆలోచనలు కానీ మీ ఆర్థిక వ్యవస్థ కానీ బయట పెట్టినట్లయితే అది తిరిగిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. 12 తర్వాతనే మీ ఆలోచన బయట పెట్టుకోండి. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయము. అయితే ప్రతి నిత్యము కూడా వీరు శివ పంచాక్షరి మహామంత్రాన్ని పఠించుకోండి. పరమేశ్వరార్పణం.